హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లు అంటే ఇప్పుడు ఇచ్చేటువంటి 2016 రూపాయలు ఒంటరి మహిళలకు, వృద్ధులకు అవి పెంచి 4016 రూపాయలు, దివ్యాంగులకు ఇచ్చేటువంటి 4016 రూపాయలు, 6016 రూపాయలు ఇప్పటి నుంచి అందిస్తారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది తేదీ నుండి ఏ తేదీ వరకు జమ చేస్తారని అడుగుతున్నారు. మాకు పోయిన నెల కూడా 2 నెలల పెన్షన్లు అనేది మాకు రాలేదు. కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. అసలు ఏ తేదీ నుండి ఇచ్చే అవకాశాలు ఉంది, ఎంతమందిని ఇందులో కొంత తీసేసే అవకాశాలు అయితే ఉందట. సో ఇలాంటి అప్డేట్స్ వచ్చాయి. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 6000 రూపాయల స్కీమ్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఆ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ అందరికి వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతక్క కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 లక్షల పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి సంవత్సరంలోనే పెన్షన్ల పెంపు, పాత పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్లు ఇవ్వాల్సి అయితే ఉంది. కానీ ఆర్థిక లోటు వల్ల ప్రభుత్వం బడ్జెట్ లేకపోవడం వల్ల పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా పెంచుకుంటూ ఇక వచ్చే నెల ఇస్తామనే విధంగా చెప్తూ వచ్చింది. ఈ రోజు మార్చి 10 తారీఖు అండి కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. బ్యాంక్ ఖాతాలోకి 4016 రూపాయలు అయితే జమ అవుతాయని చెప్పేసి మంత్రి కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్స్ అయితే రావడం జరిగింది. చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద మాత్రమే ఈ పథకం అనేది అమలైందని, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అమలు కాలేదని, ప్రభుత్వం మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందుకు సంబంధించి గుడ్డో చెప్పారనమాట. మరొక వారం రోజుల్లో అంటే ప్రభుత్వం ఈ నెల 14 హోలీ పండుగ తర్వాత నుంచి 15 తారీఖు నుంచి ఈ పథకాన్ని అయితే ప్రారంభించాలని సంబంధించి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. L1 లిస్ట్ లో ఉన్న వారికి రేషన్ కార్డులకు సంబంధించి పంపిణీ ఇక ఇందుకు ప్రధానంగా ఏర్పాట్లు అయితే చకచక పనులు జరిగిపోతుంది అట. మనకు ఉగాది కానుక నుంచే ఈ పథకాన్ని అయితే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. కేజీల సన్న బియ్యం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మాకు పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు పెంపు ఉంటుందా ఉండదంటే ప్రభుత్వం మార్చి 18 తారీఖున బడ్జెట్ లో ఈ పద్ధతి అనేది కేటాయింపులు చేసినట్లయితే తప్పనిసరిగా మనకు ఏప్రిల్ నుంచి ఈ పెన్షన్లు, కొత్త పెన్షన్ల పెంపు అయితే ఉండనున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. తాజాగా నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారంటే ప్రభుత్వం ఈ నెల ఇప్పటికే మొదటి వారం అయిపోయింది, 4వ వారం నుంచి పెన్షన్లు అనేది జారీ చేయాలని ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు జీతాలు, రైతు భరోసా నిధుల విషయంలో పథకాల సంక్షేమ ఆర్థిక లోటు వల్ల ప్రభుత్వం ఉన్న పథకాలను లోటు అనేది కట్ చేయకుండా, తక్కువ పెన్షన్ ఇవ్వకుండా సేమ్ యాస్టిజ్ గా కొనసాగిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వ భూములను తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు అయితే తీసుకోవడం జరిగిందండి. అన్ని కూడా వివిధ పథకాలకైతే ప్రభుత్వం ఖర్చు చేయాలని చూస్తున్నారు. రైతు భరోసా, అదేవిధంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి త్వరలోనే లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తాయని చెప్పేసి అప్డేట్స్ అందుతున్నాయండి.